మీద నమ్మకం ఉంచినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుడి దగ్గర ప్రార్థన చేయడమే కాకుండా వారికున్న అవసరం బట్టి వారికి ఏదైతే ఆ సమయానికి కావాల్సింది, ఏదైతే పని నిమిత్తం కావచ్చు, వారు ఏదైతే ఆశపడి ఉన్నారో ఆశపడి దానికోసం ప్రార్థన చేయడమే కాకుండా మా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పి వారు నమ్మకం కలిగి దేవుడి ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు వారిని ఎటు రీతిగా దీవించున్నాడు, ఎటు రీతిగా ఆశ్రయించున్నాడు చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము చాలా ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా 118వ కీర్తన 5వ వచనం, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని యొక్క మందిరం వచ్చింది. మీకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీకున్న బాధను బట్టి, మీకున్న వేదన బట్టి, మీకు ఏదైతే చిన్న శ్రమ అయినా పెద్ద శ్రమ అయినప్పుడు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క హృదయము ఎలా ఉందో భక్తుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టుకునగా, ఆయన ఇక్కడ దావీదు భక్తుల కోసం దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దావీదు గారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఆయన నివసించే రాజ్యము, అలాగే నివసించే గృహము కావచ్చు, అది చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఆయనకున్న కష్టం బట్టి, ఆయనకున్న బాధను బట్టి ఆయన ఏమన్నాడంటే, నేను ఆ బాధను బట్టి భయపడలేదు, కానీ ఆ కష్టమైన ఇరుకైన మార్గంలో నేను నడిచేటప్పుడు నా దేవుడికి నేను మొరపెట్టకుండా, విడిచిపెట్టకుండా ప్రతిదినము నేను దేవుడికి మొరపెట్టినాను కనుక, నేను ఏదైతే ఇరుకు మార్గంలో నేను దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర మొరపెట్టి ఉన్నానో ఆ మొర మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే, విశాల స్థలంలో యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన అనగా, ఆయనకున్న బాధను బట్టి, ఆయనకున్న కష్టం బట్టి, ఆయనకున్న వేదన బట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చాలా ఇరుకైన మార్గంలో నేను నివసిస్తున్నాను, ఇరుకైన మార్గంలో నేను చాలా ఇబ్బందుతున్నాను, కానీ ఆ ఇరుకైన ప్రదేశంలో ఉండి, ఆ ఇరుకైన బాధలో ఉండి నేను దేవుడు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు నన్ను పైకి లేవనైతే విశాల స్థలంలో నన్ను దీవించున్నాడు, ఆశ్రయించున్నాడు అన్నట్టు నేను దేవుడు పిల్లారా, ఈ దినాలు మీరు వచ్చిన వారు మొదటి వారి నుంచి చివరి వారికి వచ్చేవారు కూర్చున్న వారి కోసం దేవుడు చెప్తున్న మాట కనుక, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నప్పుడు కూడా ఒకటే ప్రార్థన, నా దేవా నేను నీ కుమార్తెగా నేను జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక, నాకు ఏదైనా అవసరమో నేను తెలుసు, నేను ఆత్మను నాకు అందించినా కనుక, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా దయచేసి నన్ను విడిచిపెట్టకుండా నా చేయబట్టుకుని నడిపించుకుని ఎప్పుడైతే దేవుడితో ప్రార్థన చేస్తున్నామో ఆ కాలంలో దేవుడు దావీదుని దీవించినట్టుగా మనలో కూడా జీవిస్తారు. దేవుడు స్తోత్రం కనుక ఆయన విశాలమైన స్థలంలో ఉండి దేవుడితో ప్రార్థన చేయలేదు, కానీ భయంకరమైన కష్టకాలంలో ఆయన దేవుడితో ప్రార్థన చేయగా ఆ కష్టం నుంచి దేవుడు విడుదల చేసి ఆయన విశాల స్థలంలో ఆయన దేవుడు ఆయన ఉత్తరం ఇచ్చిన ఆలోచన చూసినట్లయితే, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నన్ను ఏమీ చేయగలరు. భక్తుల మాట మనగా ఆ కాలంలో ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో, ఎవరైతే దేవుని ఆశ్రమం కోసం ఎదురు చూస్తున్నారో వారి దేవుడు బహుగా దీవించడమే కాకుండా అంచెంచులుగా దేవుడు వారిని ఆశ్రయించి ఒక ఉన్నత పరిస్థితులు పెట్టిన దేవుని స్తోత్రం కనుక, ఆ స్థితిలో పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, ఎలాగైనా వారు ఉన్న సంపాదన కావచ్చు, వారు ఉన్న రాజ్యం కావచ్చు, ఏదో రీతిగా మీరు సంపాదించాలని చెప్పి వారి మీదకి దండెత్తి ఏదో ఒకలాగా యుద్ధం చేసి మేము వారిని మరణాపాయం నుంచి మరణించే వరకు కూడా వారితో యుద్ధం చేయాలి. చివరికి వారు చనిపోయిన తర్వాత వారికి ఏదైతే ఉందో మంచి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకుని తిరిగి మాకు రాజ్యం పోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ పోతున్నట్టు మాట, నేను ఇరుకులో ఉండి నేను దేవుని ప్రార్థన చేయడమే కాకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా నా పక్షం ఉన్నాడు కనుక నేను భయపడుతున్నాను. అదే రీతిగా నేను వాక్యం ఏంటంటే, మీకు దేవుడు ఏమంటాడంటే, నీకున్న బాధ కావచ్చు, నీకున్న వేదన కావచ్చు, ఏదో ఉన్నప్పుడు కూడా నా దేవుడు అంటున్న మాట ఏమనగా, ఆ కాలంలో భక్తులు ఎట్టి రీతిగా నా దేవుడు నా ముందు ఉండగా నేను ఎందుకు భయపడాలని చెప్పి ఆయన ఎలాగైతే దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, ఈ దినాల్లో కూడా మీరు అదే ప్రార్థన చేసినట్లయితే, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాంటి సమస్య అయినప్పుడు కూడా దేవుడు మీకు పరిష్కారం ఇస్తారు. దేవుడి స్తోత్రం కాదు నాక దేవుని బిడ్డల ఒకటే విషయం గమనించండి ఏంటంటే, ఈ లోకము ఎలాంటిదనగా మనం మంచిగా ఉండాలన్నప్పుడు కూడా ఏదో రీతిగా పాడు చేసి మనకు నచ్చిన రీతిగా ఉండాలని ఈ లోకము
మనం ఒక 50% దేవుని వైపు, ఒక 50% లోకం వైపు పెట్టినట్లయితే లోకం ఏం చేస్తుందంటే, మీరు మాకు బాగా దొరికారు కనుక వాటిని నేను ఇంకో 50% నా వైపు తిప్పుకున్నట్లయితే వాడు తిరిగి దేవుడి వైపు వెళ్ళకుండా చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు 50% లోకం వైపు కాకుండా ఆ 50% నువ్వు దేవుడి వైపు తిరిగి దేవునిలో ఉన్న ఆనందాన్ని, దేవుని యొక్క దీవుని, దేవుని యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నప్పుడు సోదరుడు ఉండేవాడు నీ ముందుకు వచ్చినప్పుడు కూడా వాడు ఏమనుకుంటాడంటే, వీడు 50% దేవుని వైపు ఉన్నాడు కనుక నేను వాడి ముందుకు కానీ మీరు పోయినట్లయితే వాడుకున్న శక్తిని బట్టి, దేవుడు ఇచ్చే కృపను బట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం లేదన్న దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటి నువ్వు 50% ఉన్న నీవు అంచులంచులుగా నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడిని పూర్తిగా 100% నడిపిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకంటే దేవుడు అంటున్న మాటలు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకం ఎలాంటిదంటే, మీరు మంచిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎలా పాడు చేసి ఈ లోకం మీలోనే ఉన్న ప్రతి ఒక్క అలవాటు చేసి చివరికి ఏమవుతుందంటే, ఏ ఒక మనుషుడు కూడా నీ చేయి పట్టుకుని నడిపించిన ఆస్కారం లేకుండా నేను ఒక నడి యొక్క సముద్రం కావచ్చు, ఒక ఖాళీ ప్రదేశంలో ఒక మనిషిని విడిచిపెట్టినప్పుడు వాడికి ఏ ఒక మనిషి కనబడినప్పుడు వాడు ఎలాగైతే భయపడుతూ కంగారు పడుతూ అయ్యో నాకు సహాయం చేసేవాడు ఎవరు లేడని వాడు ఎలాగైతే అనుకుంటాడో, అలాగే ఈ లోకం మనల్ని ఏదో రీతిగా పాడు చేసి దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటాను. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట, భక్తుడు అంటున్న మాట కూడా ఏంటంటే, నా కుమారుడానికి నువ్వు ఎప్పుడైతే నువ్వు నా వైపు తిరుగుతున్నావో, నువ్వు ఎప్పుడైతే నా వైపు తిరిగి నా దగ్గర మొదలు పెడుతున్నావు, నీకు ఎలాంటి శ్రమ ఉన్నప్పుడు కూడా నేను విడుదల చేస్తానని దేవుడు చెప్పినప్పుడు భక్తులు ఒకటే మాట అంటాడు, ఏమనగా నేను ఎందుచేత భయపడాలా, నా దేవుడు నా ముందున్నాడు కనుక ఏ నరుడు నా ముందుకు వచ్చినప్పుడు కూడా వాడిని నన్ను జయించడానికి నాకు దేవుడు శక్తి ఇచ్చినాడు అంటున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. అందుకే మనము కూడా ఈ లోకంలో మనుషులే మనం పాడు చేసేవారు కనుక ఆ మనుషుల వైపు తిరగకుండా నీవు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వైపు ప్రార్థన చేస్తున్నప్పుడు, చూడండి ఇంకా జాగ్రత్తగా గమనించండి, వంట వండేవారు మంచిగా వంట వండేవారు ఏం చేస్తారంటే, అది ఎంత చెడిపోతున్నప్పుడు కూడా జాగ్రత్తగా సమృద్ధిగా నెమ్మదిగా వారు వంట చేయడం వచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉప్పులైనా కారమైనా చాలా మంచిగా వేస్తారు. అదే వంట రాలేని కూడా ఏం చేస్తారంటే, ఉప్పు అయినా ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోతే చివరికి కూర అయినా మాడిపోతుంది. ఎందుచేతంటే వాడికి సరిగా వంట రాదు కనుక. అదే రీతిగా వంట వచ్చిన వాడు ఎలాగైతే నేర్పడతామని బట్టి వాడికి ఎలాంటి ఆకుకూరలు ఇచ్చినా, ఎలాంటి వస్తువు ఇచ్చినా మంచిగా భోజనం తినడానికి ఎలాగైతే వాడు తయారు చేస్తాడో ప్రతిదీ కూడా నేను కూడా దేవుడి దగ్గర ఒక నమ్మకమైన కుమార్తెగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో, మనల్ని కూడా ఒక మంచి భోజనం ఎలాగైతే తయారు చేసి సిద్ధపరిచి ఆహారాన్ని తినడానికి ఎలాగైతే వంట ఉండేవాడు ఎంతైతే జాగ్రత్తగా వండుతాడో, అదే రీతిగా మన జీవితాన్ని కూడా దేవుడు సరి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా నేను బాగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఏ ప్రార్థన చేయకుండా పర్లేదు, నేను చదువులో మంచిగా ఉన్నాను, ప్రతి విషయంలో నాకు ఏ లోటు లేదని చెప్పి మనకు నచ్చిన రీతిగా మనం జీవించినట్లయితే ఒక రోజు 2 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉంచండి. ఒక మంచి బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీకి కొన్ని ఛార్జింగ్ పెట్టుకుని ఉన్నాయి, కొన్ని ఛార్జింగ్ పెట్టుకోకుండా పనిచేస్తూ ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టకుండా పనిచేసినవి నాకు బాగా ఛార్జింగ్ ఉంది కదని చెప్పి ప్రతిరోజు వాడిన తర్వాత దాని ఛార్జింగ్ అయిపోయే వరకు కూడా పనిచేస్తుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, దాని ఛార్జింగ్ పెట్టుకోవడం లేదు కాబట్టి దాన్ని తీసి బయట పడవేయాలి. దానికి అర్థం ఏంటంటే, ఈ లోపల మనుషులు అనుకుంటారంట, బ్యాటరీ ఎలాగైతే ఛార్జింగ్ లేకపోవడంతో అదే రీతిగా మనుషుల ప్రవర్తన ఎలా ఉందంటే, దాంతో శక్తి ఉన్న బలం ఉన్నంత వరకు కూడా ఎలాగైతే పనిచేస్తుందో మేము కూడా బాగున్నాం, మేము కూడా సంతోషంగా ఉన్నాం, ప్రతి విషయంలో నేను ముందున్నాను కదా అనే రీతిగా దేవుడికి నచ్చిన రీతిగా కాకుండా వాడికి నచ్చిన రీతిగా వాడు జీవించినట్లయితే ఒక రోజున బ్యాటరీలో ఛార్జింగ్ ఎలాగైతే అయిపోతుందో మన జీవితంలో కూడా శక్తి తగ్గిన తర్వాత మనం అనుకునేది ఏంటంటే, అప్పుడు ఏమన్నా అనుకోవడం ఉంటుందా ఏంటంటే, మొదట మాట నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత మంచి పేరు తెచ్చుకున్న వాడిని, ప్రతి విషయంలో నేను మొదట ఉన్న వాడిని అనడానికి ఆస్కారం ఉంటుందా? ఎందుకు ఉండదంటే, బ్యాటరీలో ఎలాగైతే ఛార్జింగ్ అయిపోయిందో మనలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే, గొప్ప దేవుడు ఈ లోకంలో బ్యాటరీలు ఉన్నాయి. బ్యాటరీ కోసం ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, అది పని చేసిన తర్వాత అది పని అంతా కూడా అందులో ఉన్న పవర్ అంతా అయిపోయిన తర్వాత పక్కన పడేస్తాం. కానీ అదే ఛార్జింగ్ పెట్టిన బ్యాటరీ అయితే అది బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయినా మళ్ళీ తిరిగి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మేము దేవుడు పెట్టాలి. మనకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన యొక్క సొంత కుమార్తెగా చేసుకున్నాడు కనుక మనలో ఎప్పుడైతే శక్తి తగ్గుతుందో ఒక
బ్యాటరీలో ఛార్జింగ్ లేనప్పుడు ఎలాగైతే ఛార్జింగ్ పెడతావో అటు రీతిగా మనల్ని మరలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఆ కార్యం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు తిరగడానికి, ఆయన ఆనందం పొందడానికి, ఆయన వచ్చే దీవెన తీసుకోవడానికి. అంతేగాని నేను బాగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఏ లోటు లేదు నాకు అనుకున్నట్లయితే ఛార్జింగ్ లేని బ్యాటరీ ఎలాగైతే కొద్ది రోజులు పనిచేసి పక్కన పెట్టేస్తారో అదే రీతిగా దేవుడు కూడా నిన్ను ఒకసారి పక్కన పెట్టినట్లయితే ఈ లోకం నిన్ను ఎలాగైనా నలిపేయడానికి చూస్తుంది, కానీ నిన్ను ముందుకు తీసుకొచ్చి చేయి పట్టుకుని లేపడానికి ఎవరు కూడా ముందుకు రాదు. అందుకే దేవుని యొక్క దైవ సేవకులు చెప్పే మాట ఏంటంటే, దావీదు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఎవరో దగ్గరికి వెళ్ళలేదు. తన సైనిక అధికారుల దగ్గర వెళ్ళి మన మీదకి ఎవరో యుద్ధానికి వస్తున్నారు, మనకు శ్రమ పెట్టడానికి వస్తున్నారని చెప్పి వారితో సిద్ధంగా ఉండమని చెప్పలేదు. కానీ మొట్టమొదట ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగాక. ఆయనకి ఏదైతే ప్రదేశం ఉందో చక్కని ప్రదేశం, ఆ ప్రదేశం పోయి దేవుడి దగ్గర కన్నీరు కాచి దేవుడి దగ్గర మొర పెట్టగా ఆ మొర విన్న దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకముందే ఇక్కడ భక్తులకు మంచి మాట ఏంటంటే, దేవుడు ఆయనకి ధైర్యం ఇచ్చి ఓదార్పు ఇచ్చి శాంతి సమాధానం ఇచ్చినప్పుడు ఆయన ఒకటే మాట పలుకుతున్నాడు. ఆ ప్రార్థన చేయకముందు ఆయన అన్న మాట ఏంటంటే, నన్ను ఎవరు కాపాడుతారో, నేను ఎంతో దిగులుతో ఉన్నాను అన్నాడు. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, ఎంతమంది నా ముందుకు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నమ్ముతున్నాడు కనుక నేను ఏం భయపడినట్టు. అదే దేవుడు పెట్టాలి. దేవుడు చెప్పే మాట ఏమంటే, దిగులు పడదు, భయపడదు, వేదన పడదు, ఒకటే మాట, నా దేవుడు నా ముందు ఉన్నాడని చెప్పి ఆ కాలంలో దావీదు ఎలాగైతే మాట పలుకున్నాడో ఈ దినాన మనం కూడా అదే మాట పలికినట్లయితే చిన్నగా ఉన్న సమస్యలు కూడా దేవుడు తీసివేసి మిమ్మల్ని పెడతారు. దేవుడు స్తోత్రం కలుగాక. అలా పెట్టాలని మీరు ఆశపడినట్లయితే ఒకటే మాట, ఆ కాలంలో దావీదు దీవించినావు, నన్ను కూడా దీవించిన దేవుని దగ్గర ప్రార్థించాను. అలా కాకుండా వాక్యము దైవసేవకు చెప్తున్నాడు కదా, మేము విన్నాం పర్లేదు, వినకపోయినా పర్లేదు అని చెప్పి నీవు ఒక చోటు విడిచిపెట్టినట్లయితే ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ తీసుకుని ఎలాగైతే పాడవేస్తారో అదే రీతిగా శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేయరు. మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, ఒకటే విషయం ఏంటంటే, నీవు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత పేదవాడమైనా నీవు చేయవలసిన పని ఏంటంటే నీ హృదయంలో దేవుడు చోటేవారు. దేవుని స్తోత్రం కలుగాక. నీ హృదయంలో నువ్వు చోటివ్వకుండా ఈ లోకానికి నువ్వు చోటిచ్చినట్లయితే ఈ లోకం ఏం చేస్తుందంటే కొద్దిసేపు, ఒక రోజు 2 రోజుల్లో నీకు శాంతి సమాధానం వచ్చి, కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే అది కొద్ది సమయం మట్టుకే, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగానే నాకు ఆహ్వానించినట్లయితే నేను నీ జీవిత కాలం అంతా కూడా నీ చేతులు నడిపించిన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. మళ్ళా 2వ చూద్దాం. కీర్తన గ్రంథము 142 కీర్తన 4 చూద్దాం. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళా 2వసారి దావీదు గారి కోసం దేవుడు చెప్తున్నాడు. మనకు ఈయన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, దేవా నేను భయంకరమైన కష్టంలో ఉన్నాను, భయంకరమైన వేదనలో ఉన్నాను, భయంకరమైన దిగులుతున్నాను, నా కుడి పక్కన మనుషులు లేరు, ఎడమ పక్కన మనుషులు లేరు, కానీ ముందు నువ్వు ఉన్నావు కనుక నీవే నాకు సహాయం చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు. ఒక విషయం గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమనగా, నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు, మీకు దేవుడు చెప్పే మాట ఏమనగా, ఈ వారంలో నాకు దేవుడు పలికిన మాట ఏంటంటే, ఎవరైతే నా మాట వింటున్నారో, ఎవరైతే నాకు లోబడుతున్నారో, లోబడిన వారిని అందరినీ కూడా నేను విడిచిపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీవిస్తాను. దేవుడు స్తోత్రం కలుగాక. అలా విషయం 2వదిగా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో దైవసేవకులుగా మీరు చెప్పే మాట ఏంటంటే, భూమి మీద మీరు ఎంతైతే సంతోషిస్తున్నారో అదే రీతిగా దేవుని యొక్క రాజ్యంలో కూడా చోటు సంపాదించుకోమని దైవసేవకులుగా మేము చెప్పే మాట. మాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కొద్ది దినాల్లో దేవుని యొక్క రాక రాబోతుంది. ఆ రాకముందుగా ప్రతి ఒక్క కుటుంబంలో చూడండి, ఈ లోకంలో క్రైస్తవులుగా ప్రతి ఒక్క కుటుంబం ఉంది, జాతర గమనించండి. కానీ నా దేవుడు ఏమన్నాడంటే, ఆ కాలం చూడండి, అబ్రహామును దేవుడు అడిగి ఉన్నాడు, సొదొమ గొమొర్రాని పాడు చేయకుండా ఉండాలంటే 10 మందిని చూపించమని చెప్పి ఉన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేపడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రాని కాల్చివేస్తున్నాడు. ఈ దినాన దైవ సేవకులుగా దేవుడు నాకు చెప్పిన మాట ఏమనగా, క్రైస్తవుగా కుటుంబం ఉన్న మీరు చాలా గొప్పవారు, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాలి. 2వదిగా, ఎవరైతే దేవుని యొక్క మాట వినలేదో, ఎవరైతే దేవుడు తెలుసుకోలేదో, దేవుడు చెప్పిన మాట ఒకటే విషయం రక్షిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకటే విషయం గమనించండి, ఈ లోకంలో
ఎవరైనా మిమ్మల్ని సంతోషపరచాలన్నా, మిమ్మల్ని ఒక స్థాయి పెట్టాలన్నా, పొద్దు దినాల కన్నా దేవుడు అంటున్న మాట ఏమనగా, ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టచ్చు కానీ నేను విడిచిపెట్టుకున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. మళ్ళా దేవుడు పలికే మాట ఏంటంటే, ఈ లోకంలో మనుషులు అనుకునేది ఏమనగా, ఆదివారం ఈ దేవుడి యొక్క మందిరానికి వస్తున్న బాగుంది కానీ సోమవారం శనివారం వరకు కూడా నీ జీవితం ఎలా ఉందో దైవ సేవకులుగా మాకు తెలియదు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని నాకు వ్యక్తికి నాకు మాట విని నాకు లోబడి నాకు తగ్గట్టుగా నువ్వు జీవించినట్లయితే ఈ దినాలు నువ్వు పేద స్థితిలో ఉండొచ్చు కానీ రాబోయే దినాల్లో నిన్ను చూసి అనేక మంది సాక్ష్యం చెప్పేలాగే చేయబోతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు ఈ మాట అంటే, నువ్వు ఎప్పుడైతే దిగులుతో ఉన్నావో, బాధతో ఉన్నావో, పక్కవాడు పొరుగువాడు నీకు చూడట్లేదు కానీ పరలోక రాజ్యంలో దేవుడిని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. మళ్ళా దేవుడు చెప్పే మాట ఏమన్నా, మొదటి కూర్చి చివరి కూర్చి వరకు కూడా నీ పేరు చెప్పడం కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది కానీ దేవుడు అంటున్న మాట ఏమనగా, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దిగులు ఉన్నప్పుడు కూడా నువ్వు చేయడం పని ఏంటంటే, నా దేవుడు నాకు తోడు ఉన్నాడు కానీ నేను భయపడని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యం కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుడి వైపు తిరుగుతూ అనేక అడుగుజాలను నువ్వు ఎప్పుడైతే నడుస్తున్నావో అడుగుజాలు నడుచుకుంటావో నా దేవుడు అంటున్న మాట, ఎంతో మంది నిన్ను చేయి పట్టుకుంటానని చెప్పి నేను విడిచిపెట్టచ్చు కానీ నా దేవుడు అంటున్నాను నేను విడిచిపెట్టన్నాడు. అప్పుడే మేము దేవుడు పెట్టాలి. ఈ వాక్యం గురించి ముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, నీ కుటుంబంలో ఏ దిగులున్నా, ఏ బాధ ఉన్నా, నీ బిడ్డల కోసం నువ్వు దిగులుతున్నా నా దేవుడు అంటున్న మాట ఏమనగా, ఇచ్చిన వాడిని నేను కనుక సరిచేసే వాడిని కూడా నేను అంటున్నాడు. దేవుడు స్తోత్రం కనుక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకటే విషయము, నా బిడ్డలారా, మీరు ఈ లోకంలో జీవించాలంటే నా యొక్క శక్తి, నా యొక్క బలం అని చెప్పి నువ్వు అనుకోకూడదు కానీ ఆ శక్తి బలం ఇచ్చేవాడు నా దేవుడు. దేవుడు స్తోత్రం కలుగాక. అలా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, నేను పలకట్లేదు కానీ ఈ మాట నా దేవుడు పలికించమని చెప్తున్నాడు. ఏమనగా, తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉన్నారంటే, ఒక బొమ్మని రాయితో చెక్కిన వాడు ఎలాగైతే శ్రేష్టంగా అందులో ఏ ఒక్క తప్పు లేకుండా ఎలాగైతే తీర్చిదిద్దుతాడో, అదే రీతిగా తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం ఎంతగానో శ్రమించి మీరు పేద పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నెమ్మదిగా వారిని ఒక భవిష్యత్తులో తీసుకురావాలని మీరు ఎంతైతే ప్రయాసపడుతున్నారో వాటికంటే ఎక్కువగా నా దేవుడు ప్రయాసపడుతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకటే మీరు గమనించుకోండి ఏంటంటే, ఏదో నా సేవకుడు ఏదో మాటలు చెప్పేస్తున్నాడు ఏదో అనుకోడు కానీ నీ హృదయంలో ఎంత దుఃఖం ఉందో, ఎంత బాధ ఉందో నా దేవుడు నా కళ్ళు ముందు చూపిస్తున్నాడు. ఏమనగా, నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను కానీ నా కళ్ళు కనబడుతుంది ఏంటంటే, ఒక దాన ఎలాగైతే చూడండి, ఒక కొండల నుంచి నీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అటు రీతిగా ఒక దాన అలా కారుతుంది. ఆ కారణం దానికి అర్థం ఏంటంటే, నా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, నా బిడ్డలు తల్లిదండ్రులు అయినప్పుడు కూడా ఒక చిన్న బిడ్డ ఎలాగైతే కన్నీరు కారుతారో అటు రీతిగా వారి యొక్క కన్నీరు దార నాకు ఎదురుగా కనబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగాక. నీ బిడ్డల కోసం దిగులు పడద్దు, వేదన పడద్దు. నా దేవుడు అంటున్న మాట ఏమనగా, వారు మారడానికి సమయం ఇస్తున్నాను. ఆ సమయంలో వారు మారినట్లయితే పర్లేదు కానీ నేను వారు మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తల్లిదండ్రులుగా నేను దిగులు పడదు, వేదన పడదని చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే దైవ సేవకులుగా నేను చేయబెట్టి చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది సేవకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పక్కన పెట్టండి. నేను చెప్పే మాట ఏమనగా, నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీవు ఇదేనా దేవుడికి మందిరంకి వచ్చిన నీకు నేను చెప్పే మాట ఏమనగా, నా దేవుడు కలిగే మాట ఏంటంటే, ఈ దినాన్ని దేవుడికి రాక వచ్చినట్లయితే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా నాతో పాటు అందరినీ కూడా తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్న దేవుడు స్తోత్రం కలుగాక. ఈ లోకంలో ఎన్నో వాక్యాలు వినొచ్చు నీవు. ఎన్నో వాక్యాలు విన్నప్పుడు కూడా ఎవరు కూడా చెప్పే మాట ఏంటంటే, వారి కోసం వారు చూసుకుంటారు కానీ ఎవరు కూడా పక్క వారి కోసం పట్టించుకోరు. కానీ నా సేవకుడుగా నేను మా కుటుంబం అంతా కూడా చేసే మంచి పని ఏంటంటే, మేము ఎంతైతే సంతోషంతో ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా అదే సంతోషంతో ఉండాలా. ఆ సంతోషం దేవుడు చూడాలా, మేము కూడా చూడాలని ఆశపడతాం. శ్రీమతి దేవుడు పెట్టాలి. మళ్ళా చెప్పే మాట ఏంటంటే, దిగులు పడద్దు, వేదన పడద్దు. మొదట్లో నీ కుటుంబంలో ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో అవన్నీ కూడా దేవుడు కూడా సిద్ధంగా. దేవుడు స్తోత్రం కలుగాక. మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరికైనా పని నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ ఏదైనా వారికి ఒక బాధ ఉన్నట్లయితే నా దేవుడు అంటున్న మాట ఏమనగా, ప్రతి విషయంలో కూడా నేను నీకు తోడు ఉన్నాను. నేను నడిపించబోతున్నాను కనుక ఒక మంచి కార్యం కోసమే నేను ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక దేవుని కోసం దిగులు పడతాను. దేవుని స్తోత్రం కలుగాక. అది చదువు విషయం కావచ్చు, పని విషయం కావచ్చు, అనారోగ్య విషయం కావచ్చు, ఏదైనప్పుడు కూడా నా దేవుడు అంటున్న మాట ఏంటంటే, నన్ను వారి కాలం వరకు కూడా నేను మొట్టనాడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకటే విషయం ఏంటంటే, నా దేవుడి యొక్క రాకడ చాలా సమీపం ఉంది.
కొద్ది దినాల్లో ఆయన రాబోతున్నాడు. ఆ రాకముందుగా మీ జీవితాన్ని సరి చేసుకుని మంచి మార్గం నడిచినట్లయితే, నేను ఒకటే మాటని దేవుడి దగ్గర అడిగినాను, ఏమనంటే, నా దేవా ఎవరిని కూడా విడిచిపెట్టినట్లయితే నేను సూటిగా చెప్తున్నాను ఒకటే మాట, నేను ఒప్పుకొని అయినా. ఎందుకంటే మేము చాలా కన్నీటి కాచి ప్రతి ఒక్క బిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా నీ యొక్క మార్గం తప్పిపోయినట్లయితే వాళ్ళు సరిచేయండి, తొందరలో మీరు రాబోతున్నారు కనుక ఎవరిని కూడా ఈ భూమి మీద విడిచిపెట్టద్దని చెప్పి నేను దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడు కదా, కుమారుడా ఎవరైనప్పుడు కూడా వారి జీవితం వారు సరి చేసుకోకుండా ఉన్నట్లయితే నేను ఒక సమయం ఇస్తున్నాను, ఆ సమయంలో వారిని సరి చేయబోతున్నాను దేవుడు చెప్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగాక. ఈ వాక్యం మీకు మొదటి వారు కావచ్చు చివరి వరకు కూడా నేను దేవుడు ఒక మాటని చెప్పేది ఏంటంటే, దిగులు పడద్దు, వేద పడద్దు. తొందరలో మీ పట్ల ఏదైతే కార్యం ఉందో మీరు సాక్ష్యం చెప్పడం కాదు, కానీ మిమ్మల్ని చూసి అనేక మంది సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు స్తోత్రం కలుగాక. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఏంటంటే, మీరు వచ్చి దేవుడి యొక్క మధ్యలో సాక్ష్యం చెప్పడం కాదు, కానీ మిమ్మల్ని చూసి అనేక మంది ఏం చెప్తున్నారంటే, మీ ఉద్యోగంలో దేవుడు ఒక స్థితిని మార్చినప్పుడు నిన్న వరకు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ దినాన్ని నా దేవుడు మార్చినాడని చెప్పి నువ్వు చెప్పడం కాదు, కానీ అనేక మంది మీ బిడ్డల కోసం కావచ్చు, మీ ఉద్యోగం కోసం కావచ్చు, ప్రతి విషయం కోసం చెప్పబోతున్నాడు. అందుకే నా భక్తుడైన దావీదు అంటున్న మాట ఏమన్నా, కానీ కష్టకాలంలో ఉన్నాను, ఇప్పుడు పక్కన ఎవరో లేరు నా సాయం చేసుకోవాలి, ఎవరి పక్కన ఎవరో లేరు, కానీ ఎదురుగా నువ్వు ఉన్నావు కనుక ఆయన నీ వైపు తిరిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక నాకు రావాల్సిన ప్రతి దీవులు ఇవ్వమని దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టకుండా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చివరిగా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం చాలండి. ఇప్పుడు చూసినట్లయితే దావీదు అంతంతకు వర్ధిల్లును, సైన్యం తరపున యెహోవా అతనికి తోడుగా ఉండును. దేవుని పెట్టాలని చివరి మాట దేవుడు పలుకుతున్నాడు ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితాన్ని సరి చేసుకుని నీ హృదయంలో దేవుడికి చోటిచ్చి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ ప్రార్థన విన్న దేవుడు దావీదుని దీవించినట్టుగా మిమ్మల్ని కూడా దేవుడు దీవించబోతున్నారు. దేవుడు స్తోత్రం కలుగాక. మరలా నేను దేవ సేవకులు చెప్పే మాట ఏంటంటే, ఈ వాక్యం ముగించబోతే నా దేవుడు అంటున్న మాట కనుక ఇప్పటి వరకు కూడా నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, నీకు తెలుసు, పైన దేవుడు తెలుసు. ఇక మీదట నీ జీవితాన్ని సరి చేసుకో. నీ హృదయంలో ఏదైతే తలం ఉందో అది దేవుడికి ఇష్టంగా ఉన్నట్లయితే దాన్ని ముందుకు సాగించు. అదే నీ జీవితం దేవుడికి ఇష్టకరంగా లేనట్లయితే దాన్ని పక్కన పెట్టి, నా దేవా నేను ఇప్పుడు వరకు ఏదో తప్పు చేస్తున్నాను, నేను పొరపాటు చేస్తున్నానేమో, నన్ను క్షమించినాయని చెప్పి మీరు వేడుకున్నట్లయితే కొందరిలో దావీదుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తారు. దేవుడు స్తోత్రం కలుగాక. ఈ వాక్య భావం ముగించే ముందు నా దేవుడు మరలా చెప్పమంటున్నాడు ఏంటంటే, తల్లిదండ్రులారా దుఃఖపడద్దు, వేదపడద్దు. ఆ దినాన యేసయ్య శిలువ ప్రయాణంలో వెళ్తున్న మాట ఏంటంటే, అమ్మ నా కోసం ఏడద్దు, నీ కోసం మీ ఇంటి కోసం ఏడవద్దు అని దేవుడు చెప్పినాడు. ఈ దినాన మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ దినాన కష్టకాలంలో భర్త అమ్మ చెప్పినాడు. ఈ దినాన దేవుడు చెప్పిన మాట ఏమనగా, దిగులు పడద్దు, వెంగబెట్టుకోవద్దు, నా దేవుడిని పట్టకూడదు. దేవుడి స్తోత్రం కలుగాక. మరలా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, ఎవడైతే దిగులుతున్నాడో, ఎవడైతే బాధతున్నాడో నా దేవుడు చూపిస్తున్న మాట, నేను కొలు తెలిసే ఉన్నాను, ప్రతి ఒక్కరి చుట్టూ ఒక్కొక్క దేవతని చూస్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగాక. నా మీద దేవుడు బిడ్డలారా, నేను సేవకుడిగా చిన్నవాడు కావచ్చు, కానీ నా దేవుడు చూపించింది ఏంటంటే, నీ జీవితకాల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి కష్టం ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా సరి చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ సరి చేయక ముందు నీకున్న దిగులు, నీకున్న బాధను ఏర్పరచడానికి నా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక దేవతను పంపిస్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. నేను అది చూస్తున్నాను, మీతో పాటు నా దేవుడి యొక్క దేవతను రాబోతుంది. ఒకటే విషయం ఏంటంటే, దేవుని మన హృదయంలో ఆహ్వానించాలన్నా, దేవుని మన హృదయంలో ఆహ్వానించాలన్నా మనం ఎలా ఉన్నారంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగాక. ఆ పరిశుద్ధమైన హృదయం మనకు ఇవ్వాలని, ఆ మంచి మనసు మనకు ఇవ్వాలని, ప్రతి విషయంలో దేవుడి దగ్గర ప్రయత్నించుకుని ఆ హృదయం మనకు ఇవ్వాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, నేను చూస్తున్న కళ్ళతో చూస్తున్నాను ఏంటంటే, ఒక్కొక్కరి చుట్టూ దేవుడి చూస్తున్నాను. ఆ దేవుడి దూతని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు, నా దేవా నువ్వు దేవ సేవకులను చూపించున్నావు, నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ యొక్క దేవతను నాతో పాటు తీసుకెళ్ళిన సహాయం చేయడం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు గొప్పగా దీవించాలని కోరుతూ దేవుడి కుటుంబాలను దీవించుకుంటారు. ఆమె